ఈ ఒక వస్తువుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని తెలిసినటువంటి వాడే నిజమైనటువంటి విద్యావంతుడు. విద్య అంటే పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, మంచి నడవడిక నేర్పించడం కూడా. మహాత్ములు ఈ విధంగా చెప్పారు, తెలివితేటల కంటే గుణశీలాలే గొప్పవని. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు చెప్పేటువంటి మాట, అయ్యా మేము ఎలాగా చదువుకోలేదు, మా పిల్లలైనా సరే చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక ఉద్యోగం తెచ్చుకొని సుఖంగా జీవిస్తే చాలు అనే మాట మనం ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి చోట మనం వింటూనే ఉంటాం. కాబట్టి ఈ విద్య గురించి తల్లిదండ్రులకి పిల్లలకి అవసరమైనటువంటి ఒక మంచి శ్లోకం గురించి తెలుసుకుందాం. అదే విద్యా దదాతి వినయం వినయాత్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతసుఖం. ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. విద్యా దదాతి వినయం. విద్య వినయాన్ని ఇస్తుంది. ఎందుకంటే విద్య యొక్క స్వభావం అది. విద్యలో ఏ దోషాలు ఉండవు కాబట్టి, విద్య స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి, అది జ్ఞానస్వరూపం కాబట్టి, విద్య మనకి వినయాన్ని ఇచ్చేటువంటి సహజ సిద్ధమైనటువంటి స్వభావం కలది. అలా అయితే ఎవరికి వినయం వస్తుంది అంటే, ఇచ్చేటువంటి స్వభావం విద్యకున్న స్వీకరించే వారికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. ఎవరైతే ఈ విద్యను నేర్చుకుంటున్నారో వాళ్ళు గురువులు యందు గౌరవ భావన కలిగి ఉండాలి. ప్రస్తుతం ఉండేటువంటి కాలంలో ఇది కొద్దిగా విపరీతంగా మనకు కనిపిస్తోంది. చదువుకున్న వారు కూడాను వినయం లేకపోవడం మనం చూస్తున్నాం. చాలామంది డిగ్రీ పట్టాలు తీసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, కానీ వారికి సరైన విధానం లేదు, సరిగ్గా మాట్లాడడం తెలియదు, పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియదు, తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించాలో తెలియదు, జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలో తెలియదు అనేటువంటి మాటలు మనకు వినబడుతున్నాయి సమాజంలో. దీనికి కారణం విద్య తప్పు కాదు, ఎవరికి ఈ వినయం వస్తుంది. చదువు చెప్పే గురువు యందు, చదువు చెప్పే ఉపాధ్యాయుడు యందు గౌరవ భావన కలిగి ఉండాలి. ఉపాధ్యాయుడు చెప్పే విషయం యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇది విద్యకి వినయానికి అవినాభావ సంబంధం. వినయం ఉన్నవాడికి విద్య వస్తుంది, విద్య నేర్చిన వాడికి వినయం స్థిరంగా ఉండిపోతుంది. ఏ విధంగా ఒక మొక్కని శ్రద్ధగా పెంచి పెద్ద చేస్తే మంచి ఫలాలను ఇచ్చి వాడిని ఆరోగ్యవంతునిగా చేస్తుందో, అలాగే శ్రద్ధగా వినయంగా విద్యను నేర్చుకున్నవాడు జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. అసలు విద్య మనకి ఏం నేర్పుతుంది అంటే సంస్కారాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నిజాయితీని, కష్టపడేటువంటి తత్వాన్ని, ఉన్నతమైనటువంటి ఆలోచనల్ని, ఉన్నతమైనటువంటి భావాల్ని, ధర్మంగా జీవించడాన్ని నేర్పుతుంది. అంతేగాని అహంకారాన్ని, గర్వాన్ని, మూర్ఖత్వాన్ని చదువు ఇవ్వదు. అది చదువు తప్పు కాదు, గ్రహించేవారు తప్పు. అంటే ఈ లోకంలో ఒక విలువైన వస్తువు ఉంటే ఆ వస్తువును ఉపయోగించుకునే విధానం తెలియనటువంటి వ్యక్తి చేసేటువంటి పనులివి. ఈ ఒక వస్తువుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని తెలిసినటువంటి వాడే నిజమైనటువంటి విద్యావంతుడు. జై హింద్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.